ఇంట్లోనే ఉంటూ డబ్బు సంపాదించాలి అని అనుకున్న ప్రతి ఆడపిల్లకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఉంటూ తక్కువ పెట్టుబడితోటి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చండి. ఈ బ్యాంగిల్స్ బిజినెస్ అన్నది మంచి లాభం వచ్చే బిజినెస్ అండి. అసలు ఈ బిజినెస్ చెయ్యాలంటే ఎంత బడ్జెట్ కావాలి, ఎలా అమ్మాలి, మనము తెచ్చిన ఐటెంని ఎలా సేల్ చేయాలి, ఏ ఐటమ్స్ తీసుకురావాలి అన్నది వీడియోలో వివరించి చెప్తానండి. కొత్తగా కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తే ముందు వీడియోలోని కటింగ్ బ్యాంగిల్స్ గురించి వివరించి చెప్పాను. అది మనకి డజన్ వచ్చి 12 రూపాయల నుంచి 20 రూపాయల లోపు పడ్డది. ప్రతి కటింగ్ బ్యాంగిల్ అయినా ప్లెయిన్ బ్యాంగిల్ అయినా. ఈ వీడియోలో మాత్రం మీకు స్టోన్ బ్యాంగిల్ గురించి వివరించి చెప్తాను. లాస్ట్ వీడియోలోని ఎవరైనా చూడకపోతే చూడండి. ప్రతిదీ కూడా కటింగ్ బ్యాంగిల్ ఏ ఏ సైజులు తెచ్చుకోవాలి, వాటి ప్రైస్ ఎంత, మనం ఎంతకి సేల్ చేసుకోవచ్చు. శ్రావణ మాసంలోని ఈ బిజినెస్ అన్నది బ్యాంగిల్ బిజినెస్ అన్నది బాగా క్లిక్ అవుతుందండి. ఆషాఢ మాసం శ్రావణ మాసంలోనే స్టార్ట్ చేయాలి ఫ్యాన్సీ బిజినెస్ అన్న వాళ్ళు స్టార్ట్ చేసుకోండి. మంచి లాభం వచ్చే బిజినెస్ ఇప్పుడు కస్టమర్లందరికీ కూడా అలవాటు అవుతుందండి ఈ 2 మాసాల్లోనే. ఇప్పుడు ఈరోజు నేను తీసుకొచ్చేది కేవలం 6,000 రూపాయలు మాత్రమేనండి. ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా స్టోన్ బ్యాంగిల్సే తీసుకొచ్చాను. రాజమండ్రి హోల్సేల్ మార్కెట్లోని తీసుకొచ్చానండి. బేరు బ్యాంగిల్స్ అనే షాప్లోని. మీకు ప్రతి ఒక్కటి కూడా ప్రైస్ ఎంత పడుతుందో డీటెయిల్గా చెప్తాను. నాకు శ్రావణ మాసంలోని బాగా సేల్ అయ్యాయి ప్లెయిన్ బ్యాంగిల్స్. రెడ్ కలరు, గ్రీన్ కలరు, ఎల్లో కలరు బాగా సేల్ అవుతాయండి. కటింగ్ బ్యాంగిల్స్ ఇంతకు ముందు చూపించాను కదా, అవి కూడా తాంబూలం వాయనంలోనే ఇచ్చుకోవడానికి ఆ బ్యాంగిల్స్ కూడా సేల్ అయినాయండి. కేవలం 10,000 నుంచి 20,000 లోపే మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చండి. ఫస్ట్ స్టార్టింగ్లోనే మనము బ్యాంగిల్స్ను ఫ్యాన్సీ ఐటమ్ తెచ్చుకోగలిగితే కనుక ఇది మొదలు పెట్టచ్చు. ఫస్ట్ స్టార్టింగ్లోని కస్టమర్కి తెలియడానికి కొంచెం ఇబ్బంది పడినా సరే ఇన్స్టాలోని యూట్యూబ్లోని వీడియోలు తీసి పెట్టడం వల్ల కొంతమందికైనా తెలుస్తుందండి. చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఇలా ఫ్యాన్సీ షాపు మొదలుపెట్టానండి, కొత్తగా స్టార్ట్ చేశానని చెప్పి మొత్తం అందరికీ చెప్పడం వల్ల ఇంకొంతమందికి తెలుస్తుంది. నేను ఈరోజు ఈ స్టోన్ బ్యాంగిల్ తోడా వచ్చి నాకు 12 డజన్లు పడుతుందండి. 12 డజన్లు కలిపి నాకు 360 రూపాయలు పడుతుంది. ఈ తోడా బ్యాంగిల్లో ఒక డజన్ లెస్ అయిపోయినా సరే మనకి డజన్ వచ్చి 38 రూపాయల దాకా పడుతుంది. మనము ఇప్పుడు దీన్ని డజన్ వచ్చి 60 to 70 రూపీస్ దాకా సేల్ చేసుకోవచ్చండి. ఇప్పుడు రన్నింగ్ అవుతున్న మోడల్ అండి ఈ స్టోన్ బ్యాంగిల్. మీకు 1 ఇయర్ బ్యాక్ కూడా నేను ఈ స్టోన్ బ్యాంగిల్స్లో కలర్స్ అన్నీ 3 స్టోన్స్, 1 స్టోను, మల్టీ స్టోను మొత్తం అన్ని స్టోన్లు తీసుకొచ్చాను 1 ఇయర్ బ్యాక్. అలాగే నేను ఇవి 4th టైం అండి తీసుకురావడం. ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా మంచిగా సేల్ అవుతాయి. రన్నింగ్ మోడల్ ఏముంటాయో అవే తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువగా ఏ సైజులు తెచ్చుకోవాలంటే 24, 26, 28 ఈ 3 సైజులు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. 28 ఒక్కటే తేండి, 26, 24 2 కట్టలు తీసుకొచ్చుకోండి. వీటిల్లోని మల్టీ కలర్ ఎక్కువ కలుపుకోండి. ఏ కలర్ లేకపోయినా సరే మల్టీ కలర్ ఇచ్చుకోవడానికి మీకు బెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తుంది 20 తోడాలు అండి, 20 డజన్ల తోడా కట్టండి ప్లెయిన్ బ్యాంగిల్స్. ఇది నాకు 300 పడుతుంది. తోడా వచ్చి 15 రూపాయలు అలా పడుతుంది. నేను 25 రూపాయల నుంచి 30 రూపాయల వరకు సేల్ చేస్తున్నాను. ఇప్పుడు వాయనంలో ఇచ్చుకోవడానికి ఈ ప్లెయిన్ బ్యాంగిల్సే బాగా సేల్ అవుతాయి. గాజుల బిజినెస్ అన్నది సందర్భాలు బట్టి తెచ్చుకోవాలండి. శ్రావణ మాసం, ఆషాఢ మాసం అయితే వాయినాలు ఇచ్చే ఈ ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి ఈ ప్లెయిన్ బ్యాంగిల్స్, కటింగ్ బ్యాంగిల్స్ తీసుకురావాలి. మనము సంక్రాంతి ఫెస్టివల్ అలాగైతే పార్టీ వేర్ బ్యాంగిల్స్, పెళ్ళిళ్ళ సీజన్లో కూడా పార్టీ వేర్ బ్యాంగిల్స్ అలా సేల్ అవుతాయి. నేను ఈ విధంగా సందర్భాలు బట్టి నేను బ్యాంగిల్స్ తెచ్చుకుంటానండి. ఈ ప్లెయిన్ బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా, ఇవి 20 డజన్లు అని వస్తాయి కానీ మనకి 2 డజన్లు లెస్ అయిపోతాయండి, అంటే పగిలిపోతాయి. మనం 18 డజన్ల వరకే మనం కౌంటింగ్ చేసుకోవాలి. ఈ విధంగాన బిజినెస్లోని స్టార్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు స్టార్ట్ చేయండి. కటింగ్ బ్యాంగిల్స్ ఇంతకుముందు వీడియో చూడండి.
అందులోనైతే కటింగ్ బ్యాంగిల్స్ 16 రూపాయలు డజన్ నుంచి 21 రూపాయి వరకు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా ఫ్యాన్సీ ఐటమ్స్లోని మీకు పెట్టుకోవాలి అని అనుకుంటే బాగా సేల్ అయ్యే ఏమైనా ఉన్నాయంటే ఈ నోవెల్టీ మొత్తం మనకి బెనిఫిట్ రూపాయికి రూపాయి వస్తుందండి. కొన్ని ఐటమ్స్ అయితే ఏ ఐటమ్స్ మీకు తెచ్చుకోవాలి వాటి ప్రైస్ ఎంత వివరించి చెప్తాను. ఈ ఐటమ్స్ అన్నీ తీసే ముందు మీకు ఒక విషయం చెప్తానండి. ఎవరైనా కొత్తగా కనుక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కనుక ఒక 10,000 బ్యాంగిల్స్ కానీ, ఒక్కో 10,000 నోవెల్టీ అని, 10,000 ఫ్యాన్సీ ఐటమ్స్ అని, ఇలా 30,000 వరకు కూడా ఫస్ట్ స్టార్ట్ చేసుకోండి. ఏం తీసుకొచ్చినా సరే న్యూ మోడల్సే తీసుకురండి. ఇంటి దగ్గరే సేల్ చేయాలి అని అనుకున్న వాళ్ళైతే టైలరింగ్ మెటీరియల్స్ ఎక్కువగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. నేను ఇంతకుముందు వీడియోల్లోనే చూడండి టైలరింగ్ మెటీరియల్స్లోని ఏమేమి నేను సేల్ చేస్తున్నానో అవి పెట్టుకున్నారంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుందండి. ఎక్కువ చుట్టుపక్కల టైలరింగ్ మెటీరియల్స్ అమ్మారనుకోండి, కుట్టే వాళ్ళు ఉంటే కనుక అవి కొనుక్కోవడానికి వచ్చి ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా చూడడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఈ పీస్ టు పీస్ వివరంగాన చెప్పాలంటే ఇది మేకప్ కిట్ అండి. చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు కూడా పార్టీ వేర్కి ఇది బాగా యూజ్ అవుతుందండి. దీని ప్రైస్ వచ్చి 86 రూపీస్ అలా పడ్డది. నేనైతే 200కి అలా సేల్ చేస్తాను. ఇప్పుడు ఈ నోవెల్టీ అన్నది మనకి 1 రూపీకి 1 రూపీ లాభం వస్తుందండి ఖచ్చితంగాన. వీటికి ఎంఆర్పి ప్రైస్ ఉంటే కనుక దానివే సేల్ చేసుకోవాలి. ఎంఆర్పి ప్రైస్ లేదంటే ప్రొడక్ట్ బట్టి మనం సేల్ చేసుకోవాలండి. ఏం తీసుకొచ్చినా మంచిదే తీసుకురండి. సేల్ చేసేది ₹1 ఎక్కువైనా సరే మంచిది తీసుకొచ్చి దాన్ని మనం సేల్ చేసుకుంటే కస్టమర్కి కూడా అలవాటు పడతారు. మన దగ్గర అన్ని రకాలు ఉంటాయి అని చెప్పి నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా 240 అట్లా ఉందండి డెన్వరు మనకి పర్ఫ్యూము. ఇది నాకు హాఫ్ ప్రైస్ పడ్డదండి, సగము 130 రూపీస్ 120 రూపీస్ అలాగా పడుతుంది. ఈ ప్రైస్ వచ్చి హాఫేనండి. పర్ఫ్యూమ్స్ అన్నీ కూడా డవ్ ఉంది కదా, ఇవి బాగా సేల్ అవుతాయండి. ఈ పర్ఫ్యూమ్స్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా 12 పీసెస్ దాకా వస్తాయండి. పీస్ వచ్చి మనకి 25 రూపీస్ 23 రూపీస్ అట్లాగా పడ్డది. ఏదైనా సరే మనకి ఆఫ్ రేటేనండి. పర్ఫ్యూమ్స్ అన్నాయి చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఇవి బాగా సేల్ అవుతాయండి. దీన్ని నేను 50 రూపీస్కి అలా సేల్ చేసుకుంటాను. సగానికి సగం రేట్ అండి ఏదైనా. ఇంకొక పర్ఫ్యూమ్ చిన్న బాటిల్సే బాగా సేల్ అవుతాయి. పర్ఫ్యూమ్స్ అయినా లిప్స్టిక్లు అయినా ఈ ఫ్యాన్సీ ఐటెంలోనే ఎక్కువ పెట్టుకోవడానికి ట్రై చేయండి కొత్తగా పెట్టిన వాళ్ళు అయితే. ఇదైతే 60 రూపీస్ అలా పడ్డది. నాకు పడ్డం మాత్రం 30 రూపీసే. ఎంఆర్పి ప్రైస్ కొన్నిటికి ఎంఆర్పి ప్రైస్ ఉంటుందండి. వాటి ద్వారానే మనం అమ్ముకోవాలి, కొన్నిటికి ఉండవు. ఈ బాటిల్ చిన్నయే నేను తీసుకొచ్చాను. ఇవి చాలా పెద్ద సైజు కూడా ఉంటాయండి. సేల్ అయ్యేదాన్ని బట్టే తెచ్చుకోవాలి. ఇందాక డెన్వర్ చూపించాను కదండి పెద్దది 240 అట్లా 260 అలా ఉందని. ఇప్పుడు చిన్నవి 90 రూపీస్ అండి. ఇవి నాకు 55 రూపీస్ అట్లా పడ్డది డెన్వర్లో. ఇన్నాళ్ళ ఫాగ్ ఎక్కువ అమ్మేదాన్ని అండి. ఇప్పుడు ఫాగ్ అంతనా బాగా రన్ అవ్వట్లేదు. రన్నింగ్ ఏది ఉంటే అదే అమ్ముకోవడమే మంచిదండి ఈ బిజినెస్లోని. నాకు డెన్వర్ ఇప్పుడు బాగా సేల్ అవుతుంది. రెగ్యులర్గా అయ్యే ఏమైనా ఉన్నాయంటే పాండ్స్ క్రీము, ఫెయిర్ అండ్ లవ్లీ క్రీము, ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా సేల్ అవుతాయి. కౌంటర్ కూడా కనిపిస్తుందండి. రోజుకి మినిమం 2,000 నుంచి 3,000 వరకు కూడా కనిపిస్తుంది. ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళకైతే, రన్నింగ్ వాళ్ళకైతే 5,000 దాకా కౌంటర్ కనిపించవచ్చు. ఇలాగ ఫేస్ క్రీమ్స్ అన్నీ కూడా అన్ని రకాలు పెట్టుకోండి. ఇదేమో ఇందాక చూపించింది బాడీ స్ప్రే, ఇదేమో రూమ్ స్ప్రేస్ అండి. ఇవి కూడా ఆఫ్ ప్రైజే పడుతుంది. మీరు ఎంత తీసుకురండి, మీరు ఎంత కాస్ట్ పెట్టి కొన్నా సరే మనకి ఎంఆర్పి ప్రైస్కి మనం సేల్ చేసుకోవాలి. మనకి పడ్డది మాత్రం ఆఫ్ ప్రైజే పడుతుంది. ఇది కూడా ఈ నోవెల్టీ గాయత్రి నోవెల్టీ అండి. మెయిన్ రోడ్ అండి, కోటగుమ్మం గాయత్రి నోవెల్టీ దగ్గర తీసుకొచ్చాను. పర్ఫ్యూమ్స్ ఏవైనా సరే లేకపోతే క్రీమ్స్ అయినా నోవెల్టీకి సంబంధించి ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఆఫ్ ప్రైజే. ఎక్కువ కొన్ని మాత్రం
కంపెనీ ప్రొడక్ట్స్ ఉంటాయండి. ఇప్పుడు ఫాండ్స్ అయినా, ఫెయిర్ అండ్ లవ్లీ, గార్నియర్ ఇలాగ ఉంటాయి కదా. ఈ కంపెనీ ప్రొడక్ట్స్ మాత్రం 10%, 20% లెస్ చేస్తారండి. 50% లెస్ చేయరు. ఈ విధంగాన ఇన్ని రకాలు కలుపుకుంటేనే నెలకు వచ్చి